అందరికీ నమస్కారం. ఈరోజు మనం టేస్ట్గా ఈజీగా ఉండే సగ్గుబియ్యంతో పిండొడియాలు పడదాం. ముందుగా 3 గ్లాసులు సగ్గుబియ్యం తీసుకొని చక్కగా కడుక్కొని నానబెట్టుకోవాలని నీళ్లు పోసుకొని మనం 10 పచ్చిమిర్చి తీసుకుని 2 స్పూన్లు జీలకర్ర సరిపడగా కరివేపాకు వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కేజీ చెంబు కొలత పెట్టుకొని అందులో వరిపిండి వేసుకుని నీళ్లు పోసుకుని బాగా కలుపుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే చెంబుతోటి మనము 9 చెంబులు నీళ్లు పోసుకుని మనం ఎసరు పోసుకోవాలండి. ఇలా ఎసరు పోసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే సరిపడగా ఉప్పు కళ్ళు కూడా వేసుకొని అవి బాగా మరుగుతుండగా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న వరిపిండి ఏదైతే ఉందో ఆ వరిపిండి అందులో వేసుకుని బాగా గరిటెతో కలపాలి. ఇలా బాగా కలిపిన వెంటనే మనం దించుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ అందులో వేసుకొని మళ్ళీ ఒక్కసారి గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పంచి కానీ చీర కానీ బాగా నానపేసుకుని అది ఆరబెట్టి దాని మీద వడియాల్లాగా పట్టుకోవాలండి. ఇవి 2 రోజులు బాగా ఆరబెట్టిన తర్వాత వాటిని నీళ్ళు జిమ్ముకుంటూ నెమ్మదిగా తీసుకుని వడియాల్లాగా అవి మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఏదైనా డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే చాలా నాళ్ళు వచ్చేస్తాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.